విప్రకాష్ గారు ఇది కరెక్ట్ స్ట్రాటజీనా? వాళ్ళు అట్లా చెప్పలేదండి. వాళ్ళు ఏమన్నారంటే యూరియా అనే కొరత ఏదైతే ఉన్నదో ఇది రెండు ప్రభుత్వాలకు సంబంధించిన అంశము. వీళ్ళు రైతులను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అనే అంశం దేశవ్యాప్తంగా కూడా ప్రచారం కావడానికి దీన్ని ఒక నిరసనగా ఈ ఓటు వేయట్లేదు అనేది వాళ్ళు ఇవాళ కేటీఆర్ గారు సరే అంటే చెప్పినా ఏం చెప్పినా సరే యూరియా ఇవన్నీ ఏం చెప్పినా సరే కరెక్ట్ స్ట్రాటజీనా రెండు వాటికి దూరంగా ఉండడం? అసలు ఏ క్యాండిడేట్ అడిగిందండి? బీఆర్ఎస్ వచ్చి ఇక్కడ ఉన్న తెలంగాణ నుంచి ఉన్న తెలంగాణలో అందరి అభిమానం పొందిన సుదర్శన్ రెడ్డి కూడా తను నేను కాంగ్రెస్ కాదు నేను ప్రతిపక్షాల క్యాండిడేట్ అని చెప్పుకొని ఆయన కూడా కనీసం కేసీఆర్ గారితోనో కేటీఆర్ గారితోనో మాట్లాడే ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి పబ్లిక్ గా అప్పీల్ చేశారు. పబ్లిక్ అప్పీల్ ఇలా పనిచేయవు భరత్ గారు. మీరు పబ్లిక్ అప్పీల్ కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తున్నా బీఆర్ఎస్ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఒక మాట ఇక్కడ అడగాల్సింది సుదర్శన్ రెడ్డి. ఆయన ఏం చెప్పుకోవాలి? నన్ను కాంగ్రెస్ ప్రతిపాదించినా నేను ఇండియా అభ్యర్థిగా వాళ్ళు చెప్పినా కూడా నేను నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలు ఇండియా కూటమి బయట ఉన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఇండియా కూటమి బయట ఉన్నారు అని ఆ రకంగా అప్రోచ్ అయితే దాని రిజల్ట్ ఏముండేదో తెలియదు. బట్ ఆయన తనకు తాను నేను కేవలం కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు కేవలం ఎన్డీఏ క్యాండిడేట్ కాదు అని చెప్పుకుంటేనే ఆయన ఒక్కనాడు కూడా కలవకపోవడం ఏంటండి? అర్థం ఉంది. కానీ సుదర్శన్ రెడ్డి అంటే కలిసేందుకు ప్రయత్నం కలిసేందుకు అవకాశం ఇచ్చారా? అట్లుంటుందా? సుదర్శన్ రెడ్డి గారు అడిగినాక ఎవరు కలవరండి? ఆయన అంటే ఒక గౌరవం కదా తెలంగాణలో. డిస్టర్బెన్స్ వస్తుంది. అది అంటే నేను మన దీనిలో ఉన్నాను ఫోన్ లో ఇప్పుడు వాయిస్ కొంచెం పర్లేదు ఇప్పుడు బాగానే వినిపిస్తుంది. విప్రకాష్ గారు ఒక మాట, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, తెలంగాణ వ్యక్తి ఉపరాష్ట్రపతి మీద నిలబెడితే మరి బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి కదా. ఇదివరకు వెంకయ్యనాయుడు సపోర్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల వ్యక్తి గర్వకారణం అని చెప్పి. వెంకయ్యనాయుడు ఆయన తెలంగాణకు అడ్డుపడ్డా కూడా ఆయన ప్రెసిడెంట్ గా నిలబడ్డప్పుడు వచ్చి కేసీఆర్ గారితో ముందే మాట్లాడుకొని అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేయించుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి మన పార్లమెంట్ మెంబర్ దగ్గరికి కూడా పర్సనల్ గా పోయి వాళ్ళతో చేతులు కలిపి అందరితో సెల్ఫీలు దిగాడు ఆయన. అంటే కనీసం ఫోన్ లేదు, మనిషి లేడు. అది కొంచెం హార్ట్ బర్నింగ్ ఉంటుంది. నేను ఇక్కడ చూసా కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించగానే బీఆర్ఎస్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు అంటున్నారు. లేదు, నాకు తెలిసి సుదర్శన్ రెడ్డి గారు అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఉండదు. అవునా? అని వారికి ఇప్పుడు వారేం కాంగ్రెస్ కాదు. సుదర్శన్ రెడ్డి అడిగితే ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళ నేను అనుకుంటున్న అవకాశం ఉండేది. బట్ ఆయన ముందే అనౌన్స్ చేసిండు. ఆయన కనీసం మర్యాద పూర్వకంగా కూడా ఇక్కడ తెలంగాణ నుంచి కాబట్టి అన్ని పక్షాలతో ఒక మీటింగ్ పెట్టి మనందరం కలిసి ఈయన సపోర్ట్ చేద్దామని అడిగి ఉంటే ఇంకో తీరు ఉండేదేమో. కానీ వాళ్ళ ఆ ఆపర్చునిటీ వాళ్ళు తీసుకోలేదు. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది వచ్చింది? సరే, సుదర్శన్ రెడ్డి అడగలేదు. మేము యూరియా ఇచ్చే పార్టీకి ఓటేస్తాం అని కేటీఆర్ చెప్పారు. యూరియా ఇచ్చే స్థానంలో బీజేపీ ఉంది. కేంద్రం ఇస్తేనే రాష్ట్రం స్టాక్ రిలీజ్ చేస్తే రాష్ట్రం ఇవ్వాలి. అక్కడ ఏమి ఇబ్బంది వచ్చింది? వాళ్ళు కిషన్ రెడ్డి ఏమో అసలు ఎవరు అడిగారు, మేము బీఆర్ఎస్ ఓటే అడగలేదని చెప్పారు. అక్కడ జగన్మోహన్ రెడ్డికేమో వాళ్ళు కాల్ చేశారు. ఇక్కడ కేసీఆర్ కి ఎందుకు కాల్ చేయలేదంటారు? 4 ఓట్లు వాళ్ళకి పెద్ద లెక్క కాదు కదా, అందుకని చేయలేదేమో. 4 ఓట్లు లెక్క అంటే బీజేపీ కూడా గ్రహించిందా? మేము బీఆర్ఎస్ తో పొత్తు లేదా బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటే మాకు బదనాం అవుతుందని వాళ్ళు కూడా గ్రహించారంటారా? ఉండొచ్చు. ఇక్కడ రాష్ట్రంలో ప్రచారం జరుగుతూ ఉంది కదా. మీ ఉద్దేశంలో మీరు మొన్న అన్నారు నాతో, నా చర్చలోనే ఇప్పుడు బీఆర్ఎస్ ఇండియా కూటమిలోకి పోవాలి, అది కరెక్ట్ స్ట్రాటజీ అన్నారు. ఎందుకు దాన్ని, అంటే దాని మీద చాలా వైరల్ కూడా అయింది, దాని మీద చర్చ జరిగింది. మీరు దాన్ని డిఫెండ్ చేసుకోగలుగుతారు? ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ ఇండియా కూటమిలోకి వెళ్ళాలి? డిస్పైట్ కాంగ్రెస్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నా సరే బీఆర్ఎస్ ఇండియా కూటమిలో జాయిన్ కావాలి అని మీరు సజెస్ట్ చేశారు కదా, ఎందుకు దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు మీరు? నేషనల్ ఇంట్రెస్ట్, స్టేట్ ఇంట్రెస్ట్ రెండు ఉంటాయండి. నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ కు వాళ్ళ ప్రధాన శత్రువు బీజేపీ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మాలాంటి వాళ్లకు ఇక్కడ ఈ తెలంగాణలో లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసి వచ్చిన వాళ్ళకు కూడా మాకు చిన్నతనం నుంచి కూడా మేము బీజేపీ ఐడియాలజీని యాక్సెప్ట్ చేయం. ఫ్రెండ్స్ అందరం ఫ్రెండ్స్. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వారు నాకు ఎంత గౌరవం ఇస్తారంటే టీఆర్ఎస్ లో కూడా ఎవరు ఇయ్యరు వారు ఇచ్చినంత గౌరవం. బట్ అంత గౌరవం ఇచ్చి అంత స్నేహంగా ఉన్న వ్యక్తిగతంగా వారిని అభిమానిస్తాం.
ఈ కరప్షన్ ఇట్లాంటి చాలా వాళ్ళల్లో మనకు చాలా మందిలో మనకు కనబడవు. అయినా కూడా పాలసీ పరంగా మేము మోడీ విషయంలో ఇప్పుడు అమెరికాతో మోడీ ఏదైతే సంబంధాలు ఈ మేరకు స్ట్రెయిన్ అయినాయో అది నేషనల్ ఇంట్రెస్ట్ తప్పకుండా దాన్ని సపోర్ట్ చేస్తాం, ఇష్యూ బేస్డ్ గా సపోర్ట్ చేస్తాం. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు బీజేపీ పాలసీని వ్యతిరేకిస్తాం కాబట్టి ఇది తెలంగాణ లాంటి ప్రాంతాలలో ఆ పార్టీ వచ్చినట్టయితే ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. ఈ ప్రతిరోజు ఒక ఇష్యూ అవుతుంది, వీళ్ళ మధ్య ఎక్కువగా ఈ మత కల్లోలాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలంగాణ పీస్ఫుల్ గా ఉండాలంటే ఎంతో కొంత సెక్యులర్ భావాలు ఉన్న కాంగ్రెస్ బెటర్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఆ స్టాండ్ ఉంటే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మూడో కూటమికి అవకాశం లేదని కేసీఆర్ గారి విషయంలోనే ప్రూవ్ అయింది. ఇప్పట్లో మళ్ళీ మూడో కూటమి రాదు, మూడో పార్టీ కూడా ఆ రెండు పార్టీల కంటే ధీటుగా వచ్చే అవకాశం ఇంకో 5-10 ఏళ్ల వరకు రాదు. రానప్పుడు ఇక ఉన్నంతలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్, స్టేట్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే అనేది. కానీ నేషనల్ లెవెల్లో ఇండియా కూటమిలో చేరి స్టేట్ లెవెల్లో ఎట్లా రేవంత్ రెడ్డి మీద ఫైట్ చేయగలుగుతారు? అంటే కొంచెం ఇది కూడా తగ్గుతుంది కదా, కొంత వీళ్ళ మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు ఈ పర్సోనిఫికేషన్ ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. కొంత అది అవసరం. స్టేట్ ఇంట్రెస్ట్ లో అపోజిషన్ తో కలిసి పనిచేసినట్టయితే అధికార పార్టీకి చాలా మేలు అవుతుంది. ఇప్పుడు 2022 నుంచి 23 ఎలక్షన్స్ వరకు కూడా కాంగ్రెస్ తో సన్నిహితంగానే పనిచేశారు కేసీఆర్. రాహుల్ గాంధీని హిమంత బిశ్వ శర్మ తిడితే అట్లా ఎట్లా మాట్లాడతారు అని చెప్పారు. తర్వాత నెహ్రూ గురించి అసెంబ్లీలో పొగిడారు హుజురాబాద్ బై ఎలక్షన్ తర్వాత. కాదు, అట్లా అనడం వేరు. వాస్తవంగా బీజేపీతో దూరం పెరిగినా కూడా కాంగ్రెస్ కు దగ్గరేం కాలేదు ఆయన అసలు. అట్లా అయ్యుంటే ఇంకో తీరు ఉండేది రిజల్ట్. బట్ అతను అంటే నేషనల్ లెవెల్లో నేనే ఆల్టర్నేట్ కావాలనుకున్నాడు తప్ప అంటే ఇంకొక ప్రత్యామ్నాయ పార్టీని నేను ఏర్పాటు చేస్తా, ఇప్పుడు అధికారంలోకి రాకపోయినా ఒక శక్తిగా నేను ఎదగడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటా అని చెప్పి బీఆర్ఎస్ అనేది పేరు మార్చి ఏమంటారు నేను